గాలిలో ఎగురుతున్న చైనా మాంజా అకస్మాత్తుగా ఓ యువకుడి మెడకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఈ ప్రమాదం జరిగింది. నవాబ్ సాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు చార్మినార్ వైపు బైక్ పై వెళ్తుండగా చైనా మాంజా తగిలింది. గొంతు కోసుకుపోవడంతో వెంటనే అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. यहाँ शमशीरगंज रोड पे वो मांझे से जो है मेरे बच्चे का गला कट गया। खैर अल्लाह का क्या करम था, मेरे मालिक का एहसान है। बड़ी मुश्किल से छोटी मुश्किल पे आए, थोड़ा सा गला कटा, मगर मेरे को 22 टाके लगे और मेरा बच्चा मरते मरते बचा। मैं कंप्लेन इसीलिए नहीं कर रहा हूँ क्योंकि पुलिस वाले तो उन लोगों का बेस्ट कर रहे हैं। जितने भी ये चाइनीज मांझे बना रहे उन लोगों के पास रेडा डाल रहे, वो कर रहे। फिर पॉलिटिशियंस भी पूरी बराबर बोल रहे। असद साहब भी एक नहीं 21 बार बोल दिए बयानों में कि जो है ये चाइनीज मांझे इस्तेमाल मत करो। उसके बावजूद भी वो लोग जो है जो चाइनीज मांझे बना रहे, मैं उनसे मेरा एक सवाल है, ठंडे दिमाग से सोचो, आज मेरे बच्चे का गला कटा, कल तुम्हारे बच्चे का गला कटेगा ना। तुम लोग भी तो यही रहना है ना, तुम लोगों के भी बच्चे तो यही रोडों पे फिरना है ना। और जो मांझे खरीद रहे सबसे बड़े जिम्मेदार वो लोग हैं जो ये चाइनीज मांझों से जो है पतंगा पिला रहे, अपने शौक की खातिर लोगों के जिंदगियों से खेल रहे तुमला। और जो अपने थोड़े से मफाद शौक के लिए लोगों के जिंदगियों से खेल रहे। हम भी जिंदगी गुजारे, हम भी जवानी में पतंगा पिलाए, मगर ऐसे जो है गंदे हरकत नहीं करे, लोगों की जिंदगियों से नहीं खेले। రైట్, ఇక ఇటు హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ లో చైనా మాంజా పోలీసులు హరికట్టలేకపోతున్నారు. ఇక్కడ ఒక చోట చైనా మాంజాతో గొంతు కోసుకొని పోయి చాలా మంది కూడా హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే పాత బస్తీ నవాబ్ సాబ్ కుంటకు చెందిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శంషీర్గంజ్ వద్ద ఒక చైనా మాంజా గొంతు కూడా కోసుకుపోయింది. దీంతో వెంటనే హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఒక చైనా మాంజాను పూర్తిగా హరికడుతున్నామని చెప్పి కూడా మరోవైపు పోలీసులు చెప్తున్నా గానీ ఇక్కడ మాత్రము హరికట్టలేకపోయారు. ఈ యొక్క జమీల్ అనే ఒక వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో అతనికి గొంతుకి పూర్తిగా కోసుకుపోయింది. దీంతో హాస్పిటల్లో కూడా అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరోవైపు చైనా మాంజా పైన స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహిస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన నేపథ్యంలో ఎవరైనా ఇక చైనా మాంజా అమ్మితే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా చైనా మాంజాతో ఎవరైనా పతంగులు ఎగిరేసినా కానీ వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మంగళహాటులో ఒక మాంజా సంబంధించి దానిపైన ఇప్పటికే 7 కేసులు కూడా నమోదు చేశారు. ఇక సంక్రాంతి పండుగకు పతంగ పండుగ వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా అరికడతామని చెప్తున్నా కానీ మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు సంబంధించిన నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇలాంటి ఒక చైనా మాంజాతో చాలా మంది కూడా హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రాణాంతకరంగా ఒక చైనా మాంజా కూడా తయారవుతుంది. అందుకే దీనికి సంబంధించి అరికట్టాలని చెప్పి కూడా ప్రజలు ఇప్పటికే ఇటు పోలీసులను కోరుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రము స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నామని చెప్పి అంటున్నారు. పవన్, అలాగే ఆ యువకుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ప్రస్తుతం మాత్రం అతనికి గొంతు కోసుకుపోయే నేపథ్యంలో యువకుడు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అతనికి ప్రాణాంతకరంగా అంటే ప్రాణాపాయం లేదని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి దీనిపైన ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు యొక్క చైనా మాంజాని అరికడితే మాత్రము దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కావాలి అని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.